నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రాలజిస్ట్ డాక్టర్ శ్రీమతి కోనాల భాగ్యలక్ష్మి రెడ్డి గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, మనకి ఇప్పుడు భోగి, ఈ నెలలో భోగి ఉంది కాబట్టి ఆ రోజు అసలు చిన్నపిల్లలకి ఏ విధంగా చేయాలి, అసలు ఏ విధంగా చేస్తే మంచిది అసలు ఇంట్లో మనకి? ధనుర్మాసంలో ఈ భోగి రోజున చిన్నపిల్లలకే కాదమ్మా, పెద్దవాళ్ళు అందరూ కూడా చిన్నపిల్లలైపోయి చక్కగా ఆనందంగా ఒక అనుభూతిని పొందేటటువంటి రోజే భోగి రోజు. భోగంటేనే భోగభాగ్యాలు, భోగంటేనే ఆనందాలు, భోగంటేనే రంగవల్లులు, భోగంటే గొబ్బెమ్మలకి ఆఖరి రోజు. భోగంతో సంబంధించిన ఆనందకమైనటువంటి సృష్టి స్థితి లయకారకుడైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో చక్కగా వారి యొక్క తత్వాన్ని మనం అన్వయించుకుని గోదా కళ్యాణం జరిపిస్తారు. ఆండాళ్ళ తల్లి 30 పాసురాలు అయిపోయి ఆ రోజున శ్రీరంగనాథుడు గోదా కళ్యాణం చేస్తూ ఉంటారు. విఠలా హరి విఠలా, విఠలా హరి విఠల, పాండురంగ విఠలే హరినారాయణ, పురందర విఠలే హరినారాయణ అని ఆ యొక్క విఠలుని నామాలతో అర్చించుకోవడం, ఆ పాండురంగన్ని చక్కగా పూజించడం, శ్రీ మహావిష్ణువు ఆరాధన చేసుకునే వాళ్ళందరూ కూడా నిలువబొట్లు పెట్టుకొని భోగి పండుగ రోజున ఆనందంగా ఉండేటటువంటి రోజు. పొంగల్ వండుకుంటారు చక్కగా, పరమాన్నం కానీ, చక్కగా చక్కెర పొంగల్ కానీ, ఏదో ఒకటి కట్టు పొంగల్ కానీ నివేదనకి భగవంతునికి. తెల్లవారుజామున లేచి మన ఇంట్లో ఉన్నటువంటి చెక్కలు అవి ఏమన్నా ఉంటే అవన్నీ తీసుకెళ్ళి భోగి మంటలు వేస్తూ ఉంటారు. అదే కాదు, ఈ భోగి మంటలో అర్థం, అంతరార్థం, పరమార్థం ఏమిటో తెలుసా? పూర్వం ఏం చేసేవాళ్ళంటే చెట్టు బెరళ్ళన్నీ పట్టుకొచ్చి వేసేవాళ్ళట. అప్పుడు ఎవరికి ఓపిక లేదు, చెట్టు లేదు, బెరడు లేదు. కానీ అలా వేసినటువంటి భోగి మంటలు వాసన పీల్చినంత మాత్రాన సూక్ష్మక్రిములన్నీ కూడా పోయి చక్కగా మనకి ఉండేటటువంటి అనారోగ్య పరిస్థితులు, అంటే ఏమైనా సరే లోపల ఉన్నటువంటి ఆ గాలి పీల్చడం వల్ల అనారోగ్య పరిస్థితులన్నీ పోయి ఆరోగ్యం చక్కగా, ఆరోగ్యం భాస్కరాది ఇచ్చేది అన్నట్టుగా ఆరోగ్యకారకుడైనటువంటి సూర్యభగవానుడి దయతో మనందరం కూడా ఆరోగ్యవంతులం అయ్యేవాళ్ళం అన్నమాట. అంటే వేప పుల్లలు ఎండొచ్చు, ఆ తర్వాత మధ్య ఎండొచ్చు, రావ ఎండొచ్చు, అన్నీ వేసేవాళ్ళు అనమాట. అలాగా భోగి మంటల దగ్గర కాగడం, చక్కగా గొబ్బెమ్మలను చేసి చిన్న చిన్న పిడకలు చేసి పిల్లలు దండలు వేసి పట్టుకొని, వాళ్ళు మంచి చిన్నారులు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు చక్కగా దండలు వేసి భోగి మంట చుట్టూ ముమ్మారు ప్రదర్శనం చేసి అక్కడ ఉన్నటువంటి విభూతి, లయకారకుడైనటువంటి ఈశ్వరునికి సంకేతం కాబట్టి ఆ విభూతిని తీసుకొని చక్కగా ధారిస్తాం. అది ఒక విశేషం. తర్వాత ఇంటికి వెళ్ళడం, పిండి వంటలు తినడం, ఇవన్నీ కూడా యథావిధిగా నడుస్తున్నటువంటి కార్యక్రమం. ఈ సాయంకాల సమయంలో మనం చేయాల్సిన ప్రక్రియ ఇందాక మీరు అడిగారు, పిల్లలకి భోగి పళ్ళు ఎలా పోస్తాము అన్న విషయం అడిగారు కదా. అది దానికి కూడా ఒక చరిత్ర ఉందమ్మా. రేగి పండు కుజుడికి సంకేతం, శనగలు గురువుకి సంకేతం జ్యోతిష శాస్త్ర ప్రకారం. అయితే మూడవది బియ్యం వేస్తాం అందులో, అది చంద్రుడికి సంకేతం. అంటే 3 గ్రహాలు అయిపోయినాయి, ఓకేనా. తర్వాత పుష్పాలు వేస్తారు, ఆ తర్వాత చూసినట్లయితే కనుక డబ్బులు వేస్తారు, శని భగవానుడికి సంకేతం. అంటే ఈ పిల్లలకి బాలారిష్ట దోషాలు ఏమైనా ఉంటే అవన్నీ కూడా వాళ్ళ నెత్తి మీద వేసేటటువంటి నాణాలు, ఈ యొక్క పుష్పాలు, ఆ రేగిపళ్ళు, డబ్బులు, ఆ తర్వాత బియ్యమే మళ్ళీ వేరే కాదు, బియ్యమే వేస్తూ, తర్వాత ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే చెరుకు ముక్కలు, చెరుకు ముక్కలతో సహా వేయడం వల్ల కొత్త చెరుకు వస్తుంది కదా, ఆ కొత్త పంట, కొత్త బియ్యం వస్తాయి కదా, ఆ కొత్త పంట. ఆ విధంగా పొంగల్ కూడా కొత్త బియ్యంతో చేస్తారు ఆ రోజు, తెలుసా మీకు? అది ఇదంతా కూడా మన పూర్వీకుల నుంచి కూడా మన ఈ యొక్క సంస్కారాలు, మన భారతీయ సంస్కృతిలో మన తెలుగునాట 2 రాష్ట్రాల వాళ్ళే కాదు, తమిళనాడు వాళ్ళు కూడా పొంగల్ వండుకోవాలి అనేసి చక్కగా ఇదంతా కూడా ఈ సంక్రాంతి పండుగని వాళ్ళు పొంగల్ అనే పేరుతో చేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా ఈ యొక్క నివేదనలు చేసుకుని దేవుడికి, ఆ తర్వాత ఈ పిల్లలకి నెత్తి మీద పోసి, అంటే ఒక విధంగా వాళ్ళకి దృష్టి దోషాలు, దిష్టి దోషాలు, నరపీడ ఏమైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఆ విధంగా పోస్తారు. పోసి ఆడవాళ్ళకి పేరంటం ఇస్తారు. ఏమిటవి? స్టీల్ గిన్నెలో, స్టీల్ బాక్సులో, దానిలో శనగలు వేసి, దానిలో వక్కలు వేసి, తమలపాకులు పెట్టి, 2 అరటిపళ్ళు పెట్టి చక్కగా వాయన దానం ఇస్తారు. ఎందువలన అంటే ఇంకేమన్నా ఉంటే కూడా ఈ పిల్లల తాలూకు ఏమన్నా ఉంటే కనుక పిల్లలతో ఇప్పిస్తారు, అవి పోవాలి సుమా అని. ఈ పిల్లలందరూ డబ్బులు ఏరుకుంటారు కదా,
కదా, చాలా సంతోషంగానే. అందువల్ల భోగి పళ్ళు పేరంటమే కాదు, దీనిలో ఉన్నటువంటిది ఇంత విశిష్టమైనటువంటి గుణాలు ఉన్నాయి. అంతేకాకుండా ఆ రోజు బొమ్మల కొలువు స్టార్ట్ చేస్తారు. బొమ్మల కొలువు స్టార్ట్ చేసి మన యొక్క అవతారాలు, దశావతారాలు, అదే కాకుండా మనలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ ఆధ్యాత్మికంగా పెరగడానికి గాను, డివోషనల్గా మనం డెవలప్ కావడానికి తప్పనిసరిగా ఏం చేస్తూ ఉంటారంటే అంచెలంచెలుగా బొమ్మల కొలువు ఏర్పాటు చేస్తారు. ఒక దశావతారాలు పక్క, రామావతారం ఒక పక్క, కృష్ణావతారం తారంగం తారంగం తాండవ కృష్ణ తారంగం అని చక్కగా ఆయన పాము మీద ఎక్కి కూర్చొని కాళీ మద్దం చేస్తూ ఉంటాడు. అది పెడతారు. పెడితే పిల్లలు అడుగుతారు, ఎందుకు ఇలా పాము మీద ఎక్కాడు అమ్మో అంటారు. లేదు లేదు నాన్న, ఇది బాలకృష్ణుడు అని కృష్ణుల లీలలు పెద్దవాళ్ళు అక్కడ కూర్చొని మాలాంటి వాళ్ళు చెప్తారు. అందువల్ల ఈ బొమ్మల కొలువు వలన కూడా మన పురాణ ఇతిహాస ధర్మాలని పిల్లలకు అందిస్తున్నాం. అందువల్ల భోగి పండుగ అంటే భోగభాగ్యాలు నిండుతాయి, ఇంట్లో పాలు పొంగినట్లుగా మన ఐశ్వర్యం కూడా రావాలి సుమాని, కొత్త ధాన్యం, కొత్త బట్టలు, కొత్త అల్లుళ్ళు రాక సంక్రాంతి పండుగ 3 రోజులు కూడా శుభ ఆనంద హేళ అని చెప్పచ్చు. చాలా చక్కగా తెలియజేశారమ్మా, ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.